అంటే 'లిటిల్ ఛాంప్స్‌లో' మొదటిసారిగా పాడినటువంటి పాటని ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఏమన్నా పాడి వినిపిస్తారా? తప్పకుండా. హ్మ్. మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవు నచ్చావు లేదో ఆ శుభ గడియా వచ్చేను రాదో తొందర పడితే అనుసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే. సో ఇది నా ఫస్ట్ పాట చాలా అద్భుతంగా ఉందండి టెలివిజన్‌లో. మీ గానం చాలా అద్భుతంగా ఉంది. చాలా బావుంది. అయితే థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడుంటారు? కేవలం డివోషనల్ పాడారా? సినిమాకి సంబంధించినటువంటి పాటలేమన్నా పాడారా? ఆ వివరాలేమన్నా చెప్తారా? అంటే యాజ్ ఎ సింగర్‌గా నేను అన్ని అన్ని జానర్స్ పాడాలని కోరుకుంటూ ఉంటాను. సో, హ్మ్. అదే విధంగా నేను అటు ఫిల్మ్ మ్యూజిక్‌లో ఇప్పటివరకు ఆల్మోస్ట్ చాలా పాటలు పాడాననమాట. లైక్ రియాలిటీ షోస్ అవ్వచ్చు, బయట ప్రోగ్రామ్స్ అవ్వచ్చు. ఒక 3000 పైన షోస్ చేశాను. అండ్ డివోషనల్ మ్యూజిక్ అనేది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. అండ్ అదే ప్రకారంగా మా అమ్మ, నాన్న ప్రోత్సాహంతో అంటే అమ్మవారి ఉపాసకులనమాట మా అమ్మ. ఓకే. సో, అలాగా నేను చిన్నగా స్టార్ట్ చేశాను ఈ సిరీస్‌ని హ్మ్. 2019లో. మా గురువుగారు కొన్ని కీర్తనలేవో నేర్పిస్తే అవి ఊరికే పాడాను. అంటే ఇంత పెద్ద హిట్ అవుతుంది ఈ సీరీస్ ఇన్నేళ్లగానైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇప్పుడు పీఎం గారి వరకు గూడా వెళ్ళడం అనేది నిజంగా అసలు ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాననమాట. యాహ్! సో, అంతా అమ్మవారి ఆశీస్సులు. అయితే మీరు అంటే 'సరేగమప'లో 'లిటిల్ ఛాంప్స్‌లో' మొదటిసారి పాడానని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే 'లిటిల్ అవునండి. ఛాంప్స్‌లో' అప్పుడు జడ్జి ఎవరున్నారు? మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు అప్పుడు ఆ టైంలో? ఆ టైంలో అంటే మా అమ్మ, నాన్నేనండి. అంటే హ్మ్. వాళ్ళే అనుకున్నారు నేను ఖచ్చితంగా ఒక సింగర్ కావాలి అని చెప్పి. హ్మ్. అండ్ అలాగే మా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్, మా రిలేటివ్స్ అవ్వచ్చు, అందరూ గూడా ప్రోత్సహించారు. అండ్ ముఖ్యంగా ప్రజలు అంటే ఆహ్, వాళ్ళంత చిన్న వయసు నుంచి గూడా నన్ను ఫాలో అవుతూ ఇప్పటికి నేను బయటికి వెళ్ళినా గూడా "నువ్వు శ్రీలలిత కదమ్మా" అని చెప్పి వాళ్ళు నా చిన్నప్పటి పాటల నుంచి గుర్తుపెట్టుకొని అంతలాగా అభిమానించారనమాట. హ్మ్. సో, వెరీ వెరీ హ్యాపీ అండి. యాహ్! అంటే ఇప్పటివరకు టెలివిజన్ షోస్ దాదాపు ఎన్ని షోలో మీరు పాటలు పాడి ఉంటారు? నేనొక 20, 25 రియాలిటీ షోస్‌లో పాడానండి. నాకు హ్మ్. 6 ఏళ్ల వయసున్నప్పటి నుంచి పాడాను. హుహు. యాహ్! ఎన్ ఇట్స్ ఆల్‌మోస్ట్ ఒక 12 ఇయర్స్ అవుతుంది. 12, హ్మ్. 13 ఇయర్స్ అవుతుంది. హ్మ్. అంటే మీరు సో, అంటే మీరు అంటే చిన్ననాటి నుంచి అంటే మీరు చదువు కావచ్చు, ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంది? మరి దానికి సంబంధించి ఏమైనా వివరాలు చెప్తారా? సో నేనిప్పుడు డిప్లొమా చేశాను మ్యూజిక్‌లో. అండ్ ఐయామ్ స్టిల్ స్టడీయింగ్ అనమాట. ఎంఏ మ్యూజిక్ చేయబోతున్నాను. అంటే చిన్నప్పటి నుంచి గూడా మా అమ్మగారు ఎక్కువ నేను స్కూల్‌కి వెళ్ళలేదు. హ్మ్. హోమ్ స్కూలింగే అనమాట. ఓన్లీ ఎగ్జామ్స్ రాసాను. హ్మ్. ఎక్కువ షోసే అనమాట చిన్నప్పటి నుంచి. అంటే మా నాన్నగారికి హి వర్క్స్ ఇన్ బ్యాంక్ అనమాట. సో, ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉండేది 3 ఇయర్స్‌కొకసారి. ఓకే. సో, నేను ఇంట్లో కూర్చొని చదువుకుంటూ ఎగ్జామ్స్ రాస్తూ మళ్ళీ మేము చెన్నైలో ఉన్నప్పుడు హైదరాబాద్‌కి షూటింగ్ వెళ్ళి సో, అలా ట్రావెల్ చేస్తూ సో, అలాగా నా స్కూలింగ్ అంతా అయింది. ఎవరికీ అంటే నేనేదో చాలా స్కూల్స్‌లో చదివాననుకుంటారు. బట్ అస్సలు స్కూల్‌కే ఎక్కువ వెళ్ళలేదు. ఓన్లీ ఎగ్జామ్స్ రాసాననమాట. హ్మ్. బట్ కరెంట్‌లీ ఐయామ్ పర్సూయింగ్ మ్యూజిక్ అండి. మ్యూజిక్‌లోనే ఉందామని చెప్పి కర్ణాటిక ఎంబీఏ మ్యూజిక్ చేస్తున్నాను. అంటే మీరు సంగీత ప్రావీణ్యంలో అంటే ప్రధానంగా మీరు నేర్చుకున్నది కర్ణాటక మ్యూజికేనా? మిగతా ఇతరత్రా ఏం నేర్చుకున్నారో దానికి ఆ! సంబంధించినటువంటిది? అదే ముఖ్యంగా మొదట కర్ణాటక సంగీతమేనండి. దాని తర్వాత నేను రీసెంట్‌గా హిందుస్థానీ మ్యూజిక్ గూడా కౌశికి చక్రబర్తి గారని చెప్పి మా గురువు గారు. ఆవిడ దగ్గర నేర్చుకుంటూ ఉన్నాను. హుహు. అండ్ దాంతో పాటు లలిత సంగీతం, ఫిల్మ్ మ్యూజిక్, డివోషనల్ మ్యూజిక్ ఇలా చాలా మ్యూజిక్‌లో నేను లైక్ నేర్చుకుంటూ ఉన్నాననమాట. పాడుతూ ఉన్నాను. హ్మ్. అంటే